హాయ్ అండి. కొంచెం కష్టమైన ఎంతో రుచిగా ఉండే సింపుల్ గా చేసుకున్న రెసిపీ అయినప్పటికీ కూడా అందరూ ఇష్టపడేది ఏమన్నా ఉందంటే రొయ్యలు ముల్లంకాయలండి. చాలా చాలా బాగుంటది కదా. పచ్చి రొయ్యలు చాలా టేస్టీగా ఉంటదండి. ఇదైతే మా ఇంట్లో చాలా ఇష్టం. దానికి ప్రత్యేకమైన ఫ్యాన్స్ కూడా ఉన్నారండి. చాలా చాలా బాగుంటది. ఒకసారి ఏ విధంగా చేస్తానో చూపిస్తాను రండి. కర్రీ ప్రిపేర్ చేసుకుంటాకి ముందుగా కడాయి పెట్టేసుకుందాం. ఇందులో అయితే ఆయిల్ వేసుకుందాం. నూనె కాగింది కదండి. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు నేను ఒక 3 తీసుకున్నాను, వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి ఇలాగా మధ్యలోకి చీల్చుకున్నా అండి, ఒక 6 తీసుకున్నాను, ఇందులో వేస్తున్నాను. అలాగే కొంచెం కరివేపాకు. ఇవన్నీ ఒకసారి కలుపుకుని వేపుకుందాం అండి. ఇలాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం. ఉల్లిపాయలు వేగాయి కదా. ఇప్పుడు ఇలా ముల్లంకాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాం కదా, ఇవి వేసుకుందాం. ఒక్కసారి ఇవి కలుపుకుందాం. ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుందాం. ఒకసారి ఇదంతా కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ ముల్లంకాయలు వేసాం కదండి, ఈ లోపు ఇది మగ్గుతూ ఉంటది. మూత పెట్టుకుందాం. చిన్న మంట మీద పెట్టుకుని మూత పెట్టుకుందాం అండి, కొంచెం మగ్గాలి కదా. ఇలా కొంచెం మగ్గింది కదండి, ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం పచ్చివాసన పోయే వరకు కూడా కొంచెం వేపుకుందాం. ఈ రొయ్యలు అయితే ముందుగా నేను ఆవించుకున్నానండి. ఇవన్నీ కూడా ముందు బజార్ నుంచి తీసుకొచ్చారు కదా, మార్కెట్ లో చేసినది అయితే సరిగా తీరు, తొక్కలు అవిని ఆ పైన బ్లాక్ గా నరంలా ఉంటది కదా, అది తీరు అనమాట. అందుకే నేను ఎప్పుడు కూడా ఇంటికి తెచ్చుకునే చేసుకుంటాను. అవైతే నీట్ గా చేసుకున్నాను. 2-3 సార్లు కడిగేసుకుని ఆ పైన ఉన్న తొక్కది తీసి ఆ బ్లాక్ గా ఉంటది కదండి నరంలాగా, అదైతే క్లీన్ చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకోవాలి. అది క్లీన్ చేసి ఒక 2 సార్లు కడిగేసుకున్న తర్వాత ఇలా అయితే ఆవించుకున్నాను అనమాట. కొంచెం ఇందులోనే నీరు వస్తుంది, మన నీరు అది వేసుకోవసరం లేదు. కాకపోతే నేను కొంచెం పసుపు, కొంచెం నూనెని వేసుకుని ఆవించుకున్నాను. ఇలా ఆవించడం వల్ల ఏమవుతుందంటే రొయ్య అనేది గట్టి పడుతుందండి. డైరెక్ట్ గా రొయ్యలు కూరలో వేస్తాం అనుకోండి, కొంచెం కసకసం అంటూ ఉంటాయి. ఇలా ఆవించుకుని కూర వండుకున్నాం అనుకో, రొయ్య కూడా గట్టిగా ఉంటది, తినడానికి బాగుంటది. అలాగే ఈ విధంగా ఎక్కువ రొయ్యలు తెచ్చుకున్న రోజు ఇలా ఆవించుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి, ఇంకో 2-3 కూరలలో వేసుకోవచ్చు అనమాట. ఇలా ఆవించుకుంటే బాగుంటది. ఇప్పుడు ఇందులో ఈ రొయ్యలన్నీ వేసుకుందాం. ఒకసారి ఇవన్నీ కలుపుకుందాం అండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. అలాగే ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూను గరం మసాలా. ఇవన్నీ ఒక్కసారి కలిపేసుకుందాం. ఇప్పుడు కారం కూడా వేసుకుందాం. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి ఒక 6-7 పచ్చిమిర్చిలాగా వేసాను కదండి. ఇప్పుడు కారం కూడా నేను ఒక 2 స్పూన్లు, 2 స్పూన్ల దగ్గర వేస్తున్నాను. కారం చూసుకుని అనేది యాడ్ చేసుకోండి. ఎన్వి ఐటమ్ కొంచెం కారం ఉంటేనే బాగుంటది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం. ఈ స్టేజ్ లోనే ఉప్పు కారం అన్నది మీరు చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో అయితే కొంచెం సాల్ట్ తక్కువైందండి, నేను వేస్తున్నాను. ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పెద్ద మంట మీద ఉంచి ఒక 5 నిమిషాలు చిన్న మంట దగ్గర ఉంచామనుకోండి, ఆ గ్రేవీ అన్నది చిక్కగా మనకి దగ్గర పడుతుంది. అప్పుడు కట్టేసుకుందాం. చూసారు కదండి, ఇలా దగ్గరగా అయింది కదా. ఇప్పుడైతే సిమ్ లో పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు ఉంచేద్దాం. కూర అయితే దగ్గర పడిపోయింది. చూసారు కదా, ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది కదా, మనకి ములంకాడ అది కూడా ఉడికిపోయింది. ఈ స్టేజ్ లో మనం స్టవ్ ఆపేసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉంచుకుందాం. స్టవ్ ఆపేసుకున్నాం కదండి, ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇలాగ మూత పెట్టుకుంటే ఆ ఆవిరికి కూర అన్నది టేస్టీగా చక్కగా బాగుంటది అనమాట. కూర అయితే దగ్గర పడిపోయింది కదండి, పక్కనే వేడివేడిగా అన్నం కూడా అయిపోతుంది. ఈ వేడివేడి అన్నంలో ఈ కూర వేసుకుని తింటే ఆ టేస్ట్ వేరు కదండి. అందుకే రైస్ కూడా పెట్టేశాను.
చూసారు కదండి, ఎంతో టేస్టీ ముల్లంకాడ పచ్చి రొయ్యల కూర చాలా బాగుంటదండి. అప్పటికప్పుడు ముల్లంకాయలు కోసి తెచ్చామోట కదా, చాలా టేస్ట్ గా ఉంటది. సింపుల్ గా ఉన్నా గానీ టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చాలా టేస్ట్ గా ఉంటది. ఇలా నా పద్ధతిలో అయితే చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీరు ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి. చాలా బాగుంది శైలి గారు. ప్రతి ముద్దకి కూడా ఈ రొయ్య అనేది ఉండాలి. చాలా బాగుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు ముందు ఆయించారు కదా, దానివల్ల మనకి ఫ్లేవర్ కూడా రియల్ ఫ్లేవర్ చాలా బాగుంది. చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.